వెల్కమ్ టు విధాత. ఇవాళ తెలంగాణలో భూమి సమస్య ప్రధాన కేంద్రంగా చర్చ జరుగుతూ ఉంది. గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ధరణి చట్టం రైతులకు సేవలు దూరం అయ్యాయని కలెక్టరో లేకపోతే CCLA అధికారో తప్ప వేరే వాళ్ళు పరిష్కరించలేని పరిస్థితి వచ్చిందని, దీనివల్ల రైతులు కార్యాలయాల చుట్టూ తిరగలేక తమ సమస్యలు పరిష్కరించలేకపోయారని, దరఖాస్తు కూడా ప్రభుత్వం ఉచితంగా అందించాల్సినటువంటి సేవలను ఖరీదుగా మార్చిందన్నటువంటి ఉద్దేశం యావత్ తెలంగాణ రైతాంగంలో ఉండేది. దీన్ని పసిగట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆనాడు మేము అధికారంలో రాగానే ధరణిని బంగాళాఖాతంలో కలిపేస్తామని చెప్పి ప్రకటించింది. అయితే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఒక నెల రోజులు దాటింది, నెల 15 రోజులు అవుతుంది. ఈ సందర్భంలో ధరణిపై ఒక నిర్ణయం తీసుకునే దిశగా కసరత్తుని ప్రారంభించింది. ఈ మేరకు వివిధ నిపుణులతో, భూమి రంగాల్లో పనిచేస్తున్నటువంటి నిపుణులు, రైతు సంఘాలతోటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక కీలక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఒక అధ్యయనానికి ఒక కమిటీని వేశారు. ఈ కమిటీలో భూమి సమస్యల పైన పనిచేసినటువంటి ఒక ప్రముఖ న్యాయవాది భూమి సునీల్ సభ్యుడిగా ఉన్నారు. జాతీయ కిసాన్ సెల్ ఉపాధ్యక్షులైనటువంటి మాజీ ఎమ్మెల్యే కోదండరెడ్డి గారు, అలాగే CCLAగా పనిచేసి పదవీ విరమణ చేసినటువంటి మాజీ రిటైర్డ్ అధికారి రేమండ్ పీటరు, భూమి రంగంలో సుదీర్ఘకాలంగా పనిచేసినటువంటి డిప్యూటీ కలెక్టర్ బి మధుసూదనరావు గారు, వీళ్ళందరూ కూడా దాంట్లో సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ ఇప్పటికి 2 సార్లు సమావేశమైంది. 3వసారి సోమవారం నాడు CCLA కార్యాలయంలోనే సమావేశం కావాలని నిర్ణయించింది. ఈ కమిటీ పరిస్థితిని మనం పరిశీలించినట్టయితే వేగంగా అడుగులేస్తున్నట్టు కనిపిస్తూ ఉంది. ఈ సమయంలో, ఈ పరిస్థితిలో ప్రభుత్వం ఈ ధరణిపైన, భూ సమస్యలపైన ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపైన మనం ప్రధానంగా చర్చిస్తున్నాం. ప్రధానంగా ధరణి చట్టం అంటే గతంలో ఉన్నటువంటి రికార్డ్స్ ఆఫ్ రైట్స్ చట్టానికి ధరణి పోర్టల్ తీసుకురావడం కోసం గత కేసీఆర్ ప్రభుత్వం ఆ చట్టానికి అమెండ్మెంట్ చేసింది. ఆ అమెండ్మెంట్ ద్వారా ధరణి చట్టం ఉనికిలోకి వచ్చింది. అలాగే VRA వ్యవస్థని కంప్లీట్గా రద్దు చేసింది పాత ప్రభుత్వం. దీంతో గ్రామ స్థాయిలో పర్యవేక్షణ పోయిందని, మనకు ఈ సమస్యలు పరిష్కారం కావడం లేదని తహసీల్దార్లకు కానీ డిప్యూటీ కలెక్టర్లకు కానీ ఒక రైతు నా భూమి తక్కువ పడిందనో లేకపోతే ఎక్కువ పడిందనో, నా భూమి రికార్డులో తప్పు ఉందనో, తండ్రి పేరు తప్పుపడిందనో లేకపోతే తన పేరులో ఇంటి పేరు తప్పుపడిందనో దరఖాస్తు చేసుకుంటే ఆ దరఖాస్తుని పరిష్కరించే అధికారం తహసీల్దారులకు ఈ ధరణి చట్టంలో లేకుండా పోయింది. ఉన్న అధికారం వల్ల ధరణిలు మీ సేవలో రైతు వెళ్ళి ఒక 1000 రూపాయలు లేకపోతే 500, 350 రూపాయలు కట్టి, ఆ ఫీజు కట్టి దరఖాస్తు చేసుకుంటే ఆ దరఖాస్తు కలెక్టరేట్కి పోతుంది. కలెక్టర్ నోటీస్ ఇష్యూ చేస్తే అది పరిశీలించి తహసీల్దార్ పంపిస్తే దానిపైన ఒక నిర్ణయం తీసుకునేది కలెక్టరు. ఆ కలెక్టర్ కూడా ఇది ఇట్లా ఉంది అని చెప్పి మొత్తం గ్రౌండ్స్ మొత్తం కూడా రాసి CCLAకి పంపిస్తే CCLA నిర్ణయం తీసుకోవాలి. CCLAలో ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీ నిర్ణయం తీసుకుని కింది పంపాలి. ఇది మొత్తం కూడా రైతుకు సేవలు అందించడంలో విఫలమైందనేది ఇవాళ చర్చ జరుగుతూ ఉంది. కనుక రైతులకు సులువుగా సేవలు అందించాలంటే ఏమి చేయాలనే దాని మీద జరుగుతున్నటువంటి చర్చలో, కసరత్తులో ప్రధానంగా పాత చట్టానికి మాజీ ముఖ్యమంత్రి తన హయాంలో తీసుకొచ్చినటువంటి ధరణి చట్టానికి సవరణలు చేయాలన్నటువంటి చర్చ ప్రధానంగా జరుగుతుంది. అలా సవరణలు చేసి తహసీల్దార్లకు, డిప్యూటీ కలెక్టర్లకు నిర్ణయాధికారాలు ఒక సమస్యని పరిశీలించి, విచారించి నిర్ణయం తీసుకునేటువంటి అధికారం కల్పిస్తేనే ఈ రైతుల సమస్యలు పరిష్కారం అవుతాయి. అలాగే రైతులు తెల్లకాగితం మీద దరఖాస్తు చేసినా ఆ దరఖాస్తు ఆర్జీని తీసుకొని పరిష్కరించాల్సినటువంటి బాధ్యత అధికారాలను తహసీల్దార్ స్థాయిలో ఉంటేనే ఇవాళ సమస్యలు ఎక్కడికక్కడ పరిష్కారం అవుతాయి. సమస్యలు పెండింగ్ అనేది పోతుందన్నటువంటి ఆలోచన ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు కనిపిస్తూ ఉంది. ఇందుకోసం చట్టానికి సవరణ చేయడం కోసం ఏం చేయాలి అనే దానికి ముందు అసలు ధరణిలో ఉత్పన్నమైనటువంటి సమస్యలు ఏమిటి, ఈ సమస్యలు ఎందుకు పరిష్కారం కాకుండా పోయాయి, ఎందుకు అప్పీల్ వ్యవస్థ లేకుండా పోయింది, ఎందుకు కోర్టుల చుట్టూ తిరగాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది, దరఖాస్తులకే వేలాది రూపాయలటువంటి ఫీజులు చెల్లించుకోవాల్సినటువంటి దుర్గతి రైతులకు ఏర్పడింది. అయితే ఈ పరిస్థితిని వైదొలగడం కోసం ఒక అధ్యయన కమిటీని వేశారు. ఈ కమిటీలో ఎవరెవరు సభ్యులు ఉన్నారో కిందాకే చెప్పుకున్నాం. వీళ్ళు తీసుకున్నటువంటి 2 సమావేశాల్లో చూసినట్టయితే ముఖ్యంగా బుధవారం నాడు జరిగినటువంటి సమావేశంలో ధరణిలో దాదాపు 35 రకాల సమస్యలు ఉన్నాయన్నది గుర్తించారు. ఏ సమస్యలు వీళ్ళు 33 మాడ్యూల్ పెట్టారు. 33 మాడ్యూలకు సంబంధించి
సీసీఎల్ఏ గారు కమిటీకి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నటువంటి మాడ్యూల్లో అసలు ఎన్ని రకాల సమస్యలు ఉన్నాయి, ఎలా ఉన్నాయి, వీటన్నింటిని కూడా ప్రధానంగా చర్చించినట్లు మనకు తెలుస్తూ ఉంది. ఇట్లా దాదాపు ఒక 35 రకాల సమస్యలు ఉన్నట్టు గుర్తించారు. ఈ 35 రకాల సమస్యలు పోవాలన్నా ఆ సమస్యలు ఎందుకు సృష్టించబడ్డాయి, దీన్ని సాల్వ్ చేసి సులభంగా ప్రజలకి ఒక పెయిన్ లేకుండా ఈజీగా సులువయ్యే విధానం తీసుకురావాలంటే మొత్తం ఈ చట్టం అడ్డంకిగా మారే ప్రమాదం ఉందనేది అందరూ గుర్తించినట్టుగా కనిపిస్తూ ఉన్నది. ఇందుకు ఈ చట్టాన్ని అమెండ్మెంట్ చేయటం, దాని ద్వారా ధరణిని రద్దు చేస్తామా, లేకపోతే అదనపు మాడ్యూల్స్ తీసుకొస్తామా, లేకపోతే మొత్తం అధికారాల వికేంద్రీకరణ చేసి కింది స్థాయి వరకు అధికారాలను ఇస్తామా, లేదు గ్రామ స్థాయిలో రెవెన్యూ పరిపాలనా వ్యవస్థను కూడా తీసుకొస్తామా? ఎందుకంటే ఇవాళ గ్రామాల్లో ప్రభుత్వ భూములు, ప్రైవేటు భూములు, ఏ భూముల్లో ఎవరు ఏం చేస్తున్నారు అన్నటువంటి అంశాలని పరిశీలించడానికి, క్షేత్రస్థాయిలో పరిశీలించడానికి ఒక అధికారి లేని పరిస్థితి, క్షేత్రస్థాయిలో రికార్డు మెయింటైన్ చేసే అధికారి కూడా లేని పరిస్థితి ఈ ధరణి చట్టం వచ్చిన తర్వాత ఏర్పడింది. దానికి భిన్నంగా ఇవాళ గ్రామ స్థాయిలో పర్యవేక్షణ ఉండాలి. తహసీల్దార్ కార్యాలయానికి రైతు పని మీద పోయి అయ్యా నాది ఒక గుంట తక్కువ పడ్డది, లేకపోతే ఒక గుంట ఎక్కువ పడింది, లేదు నేను ఒక దగ్గర కబ్జాలో ఉన్నా, నాకు ఇంకొక సర్వే నెంబరు పట్టాలో ఉంది, దీన్ని మార్చండి అంటే వీటిని వైవాటి కబ్జాలు అంటారు. లేదు తన భూమి అసలు కనిపించడం లేదు, నా వెబ్సైట్లో అంటే పోర్టల్లో కనిపించడం లేదు, మిస్సింగ్లో పడిపోయింది, ఈ మిస్సింగ్ని తీసి మళ్ళీ నా భూమి నాకు కనిపించేలాగా చేయండి అన్న ఇలాంటి సమస్యలు మొత్తం కూడా పరిష్కారం కింది స్థాయిలోనైతేనే వెంటనే తహసీల్దార్ వెళ్ళి పరిశీలించి చూసి చుట్టుపక్కల రైతులను విచారించి ఈ భూమి ఈయనదే, ఇక్కడే ఉంటున్నాడు, ఇట్లాంటిదంటే విచారించి ఆ విచారణ అధికారాల చేత ఆ రికార్డుని సరిచేసే అధికారం ఉంటుంది. ఆ అధికారాలని తీసుకొచ్చే దిశగానే ఈ ప్రయత్నాలు కూడా మొత్తం జరుగుతూ ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. అందుకే కమిటీ కూడా ఒకటేసారి పూర్తి స్థాయిలో నివేదిక ఇస్తాం అప్పటి వరకు ఆగండి అనేది కాకుండా అంశాల వారీగా వెంటనే నివేదికలు ఇవ్వాలనేటువంటి దృక్పథంతోనే పనిచేస్తూ ఉంది. ఈ విషయాన్ని కమిటీ కూడా వెల్లడించింది. సో ఆ దిశగా వడివడిగా అడుగులు ముందుకు వేస్తూ ఈ సమస్యల్ని రైతులకు సులువుగా, ఖరీదు లేకుండా ఉచితంగా సర్వీసులు అందించేలాగా ఈ చట్ట సవరణ చేస్తూ ముందుకు వెళ్తుందని ఆశిద్దాం. థ్యాంక్ యూ.